తన కుటుంబం ముందు గుండె పగిలే నిజాలు బయట పెట్టేసిన ప్రేమ. మరి నిజాలు తెలుసుకున్న భద్రావతి ఏం చేయబోతుంది? అయితే చివరి వరకు మిస్ కాకుండా చూడండి. చివరైతే సూపర్ ట్విస్ట్ అయితే ఉండబోతుంది. ఇక ప్రేమ అయితే భర్త తన కోసం కష్టపడ్డం చూసి తల్లడెళ్ళిపోతుంది. ఏదైనా సపోర్ట్ చేద్దామని అనుకున్నా సరే సపోర్ట్ చేసే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే సపోర్ట్ చేసే పరిస్థితి కనిపించదు. ఇక ఇక్కడ వేదవతి మాట తీసుకుంటుంది కాబట్టి గుడిలో బాధపడుతూ కూర్చొని ఉంటుంది. అలా కూర్చున్న ప్రేమనైతే తన కుటుంబం చూస్తుంది. ఏమైంది, ఏం జరిగింది, ఎందుకెంతగా తల్లడిల్లిపోతున్నావు, ఇలా ఒంటరిగా కూర్చున్నావు, అసలు మొహంలో కూడా ఎలాంటి కళ కనిపించడం లేదేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. తన దగ్గరికి వచ్చిన తన మేనత్త అలాగే తన తండ్రి అన్నయ్య ముగ్గురు కూడా అలా అడుగుతుండగానే ఏం లేదు, నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి వెళ్ళిపోబోతూ ఉంటుంది. వెళ్ళిపోబోతూ ఉండగానే మధ్యదారిలోకి వచ్చి ఏంటే, ఏం చెప్పకుండా నువ్వు వెళ్ళిపోతే మేమేం కావాలనుకుంటున్నావు? ఇప్పటికే నువ్వు చేసిన దానికి సగం సచ్చి బ్రతుకుతున్నాము. ఇప్పుడు నువ్వు ఇలా ఉన్నావంటే నువ్వేమైపోతావో అన్న భయంతో అనుక్షణం తల్లడెళ్ళిపోతూ ఉండాలి. ఎందుకే మాకింత శిక్ష వేస్తున్నావు? ఏం చేయమంటావు? నేను అందరికీ భారంగానే మారిపోయాను. అందరిలో నేను ఇక ఎలా ఉన్నాను అంటే నా కోసం అందరూ కష్టపడుతుంటే చూసి తట్టుకునే పరిస్థితి లేదు. ఇటు పుట్టింటికి అటు అట్టింటికి నేను చేసిన పని వల్ల కష్టాలు తప్ప సంతోషాలు లేవు. నన్ను పెళ్లి చేసుకున్న పాపానికి ధీరజ్ నా కోసం ఎంతో కష్టపడుతున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రేమ. ఏంటే, ఆ కుటుంబం వల్లే కదా ఇప్పుడు నువ్వు ఎంత బాధగా ఉన్నావంటే, లేదు, ఆ కుటుంబం వల్లే ఈ రోజు మన కుటుంబం పరువు నిలబడింది. ఏంటి, వాడు నిన్ను లేపుకుని వెళ్లి పెళ్లి చేసుకోవడం మన పరువా అని చెప్పేసి తన అన్నయ్య అడుగుతూ ఉంటాడు. అలా అడిగేసరికి అత్త అంటూ తన మేనత్తని హక్ చేసుకుని ఇక ధీరజు ఎలాంటి పరిస్థితిలో తన మెడలో తాళి కట్టాడో, వేదవతి తన మెడలో తాళి కట్టడానికి ధీరజుని ఎలా ఒప్పించిందో బయట పెట్టేసరికి మొత్తం ఆ కుటుంబమే షాక్ అయిపోతుంది. ఒక్కసారే భద్రావతి కుప్పకూలిపోతుంది. తన చెల్లెలు తన కుటుంబం కోసం చేసిన త్యాగం, ఇప్పటి వరకు తను ఎన్నిసార్లు అవమానించినా సరే నిజాలు బయట పెట్టలేకపోవడం, ఇదంతా కూడా ఒక్కసారి తలుచుకుంటూ తల్లడిల్లిపోతుంది. తన కుటుంబం విషయంలో ఎంత జరిగిందో అసలు ఏ నిజం తనకి తెలియకుండా కనీసం తన కుటుంబం పరువు కూడా పోకుండా కాపాడి ఈ రోజు వరకు ఈ విషయాన్ని దాచిపెట్టుకుని గుండెల్లో దాచుకున్న తన చెల్లెల్ని చూసుకుని ఒక్కసారే షాక్ అయిపోతుంది. తన చెల్లెల గొప్పతనం అప్పుడే అర్థమవుతుంది. మేనత్తగా నీ జీవితాన్ని అది కాపాడింది, కానీ నేను అర్థం చేసుకోలేకపోయాను నా చెల్లెల్ని అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటుంది. ధీరజ్ దగ్గరికి గబగబా వెళ్ళి, ఊరే మమ్మల్ని క్షమించరా, మేము తప్పు చేశాంరా, నిజాలు తెలిసి కూడా ఇక ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి. ఇక నువ్వు నీ భార్య కోసం కష్టపడ్డం చూసి ఇది తల్లడిల్లిపోతుందిరా. నా వైపు నుంచి నీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నేను చేస్తాన్రా అని చెప్పేసి ఇక తన చెల్లెల కొడుకైన ధీరజ్ కి మాటిస్తుంది. కానీ ధీరజ్ తండ్రికి ఇష్టం లేదు కాబట్టి ధీరజ్ కనీసం తన పెద్దమ్మ వైపు చూడ్డానికి కూడా ఇష్టపడడు. కానీ తన అక్క భద్రావతి విషయంలో మార్పు రావడం చూసి వేదవతి చాలా సంతోషపడుతుంది. ప్రేమ నిజాలు బయట పెట్టడంతో ఆ కుటుంబంలో మార్పు మొదలవుతుంది. మరి ఖచ్చితంగా ఇలానే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారు కదా. అయితే వీడియోనైతే లైక్ చేసేయండి. అలాగే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ ని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.